హాయ్ యస్, నేను సహస్ర. వెల్కమ్ టు అవర్ ఛానల్. మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో సినిమా రాబోతుందంటే చాలా మందికి ఏంటి అసలు వాళ్ళిద్దరు కాంబినేషన్ ఎలా ఉండబోతుందా అనే ఒక ఆతృత ఉంటుంది. అయితే మహేష్ బాబు 29వ సినిమాగా SSMB29 పేరు పెట్టిన ఈ సినిమా పేరు కూడా లీక్ అవుతుంది అని అంటున్నారు. ఈ సినిమాకి సంబంధించిన కొన్ని విషయాలన్నీ కూడా లీక్ అవుతున్నాయి నెట్టిట్లో అంటున్నారు. పైగా ఈ సినిమాలో డ్యూయల్ రోల్ మహేష్ బాబు అని అంటున్నారు. ఇంకా ఈ సినిమా కథనాలు కూడా బయటకైతే వస్తున్నాయి. మరి ఇవన్నీ నిజమా అబద్ధమా, కావాలని సినిమాకి హైప్ తీసుకురావడానికి మార్కెటింగ్ ప్రమోషన్లో భాగంగా ఇవన్నీ చేస్తున్నారనే అంశాల మీద హేమసుందర గారు, ప్రముఖ ఫిలిం క్రిటిక్ అలాగే సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఫస్ట్ ఈ సినిమాకి పేరు బయటికి వస్తుంది అంటున్నారు. SSMB29 అంతే అంటున్నారు. SSMB అంటే తెలుసా? SMB అంటే మహేష్ బాబు, SS అంటే రాజమౌళి. సూపర్ స్టార్. ఓకే, నేను SS రాజమౌళి అనుకుంటున్నావు కదా? SS రాజమౌళి అనుకుంటున్నాను. సూపర్ స్టార్ మహేష్ బాబు 29 అంటే మహేష్ బాబు 29వ సినిమా ఇది. అర్థమైందే? అయితే ఈ సినిమా పేరు సంబంధించి కూడా రకరకాల లీకులు అయితే బయటకు వస్తున్నాయి. ఇప్పుడు దాకా SSMB29 ఎప్పుడు అనుకుంటున్నారు, ఇప్పటి నుంచో అనుకుంటున్నారు. దాదాపు 2 సంవత్సరాల నుంచి చర్చలు నడుస్తూనే ఉన్నాయి. ఇదిగో అదిగో అంటున్నారు. ఇంకా RRR సినిమా అయిపోయిన తర్వాత కూడా ఇంకా సినిమా సెట్స్ మీదకి వెళ్ళలేదు. రాజమౌళి కాంబినేషన్లో మహేష్ బాబు కాబట్టి ఈ సినిమా మీద క్రేజ్ ఉండటం అనేది సహజం. అయితే ఈ సినిమాకి సంబంధించి ఒక టైటిల్ అయితే బయటకు అయితే వైరల్ అవుతుంది. ఏంటి చెప్పనా? చెప్పండి సార్. మహారాజ్, రాజకుమారుడు, ప్రిన్స్, ఇంక ఇవన్నీ ఇట్లా ఉంటాయి. ప్రిన్స్ అంటూ ఉంటారు కదా. రాజకుమార్ సినిమాతో స్టార్ట్ అయ్యింది. రాజ్ అనే పేరు, మహారాజ్ అనేది ఈ సినిమా టైటిల్గా. అంటే ఇక్కడ దీంట్లో 2 రకాల అర్థాలు ఉన్నాయి. రాజ్ అంటే రాజమౌళి గారు కావచ్చు కదా. అవును. మహా అంటే మహేష్ బాబు కావచ్చు కదా. ఓకే, మహేష్ బాబులో మహా, రాజమౌళి రాజ్, ఆ కాంబినేషన్ అని చెప్పి మహారాజ్ అనే టైటిల్ అయితే వైరల్ అవుతుంది. ఓకే, ఏమో చెప్పలేము. అయ్యుండొచ్చు కూడా వాళ్ళు అనుకుని ఉండొచ్చు. అయితే ఇక్కడ ఇంకో డౌట్ వస్తుంది. ఇప్పుడు నాకు మీరు అన్నారు కదా ఈ సినిమా డ్యూయల్ రోల్ అని. అయ్యుండొచ్చు కదా. రాజ్ కుమార్ అనే హీరో వేరే అయ్యుండొచ్చు, ఒక హీరో. ఇంకో హీరో పేరు మహేష్ కుమారో లేదా మహేష్ బాబు, లేకపోతే ఇంకో పేరు అయ్యుండొచ్చు. మహి అంటూ ఉంటారు, మహా అంటారు, మహారాజ్ అట్లా కూడా ఉంటుంది. సో ఇద్దరు డ్యూయల్ రోల్లో ఇద్దరు పేర్లు కలిపి పెట్టినట్టు, అట్లా పెట్టినట్టుగా ఉంటుంది. రాజమౌళి గారి పేరు టైటిల్ వచ్చినట్టు ఉంటుంది, మహేష్ బాబు పేరు వచ్చినట్టు ఉంటుంది, లేదా మహారాజ్ అనే పేరు. మొత్తానికి ఈ టైటిల్ అయితే వైరల్ అవుతుంది. ఓకే, ఈ టైటిల్ ఉండొచ్చని అనుకుంటున్నారు. సార్, అయితే డ్యూయల్ రోల్ కూడా ఉండొచ్చని అనుకుంటున్నారా? అదే డ్యూయల్ రోల్ కూడా ఊహించుకుంటారు కదా. హరే రామ్ అనే సినిమా వచ్చింది. హరే రామ్ అంటే హరే రామ హరే కృష్ణ అంటూ ఉంటారు కదా. కానీ హరే రామ్ కూడా అని అంటే ఒకే పాత్ర. హరే రామ్ అని చెప్పడమే హరే రామ్ సినిమా. ఇట్లా గతంలో చాలా సినిమాలు టైటిల్స్లోనే కొంత టైటిల్ రివీల్ అవుతూ ఉంటుంది, కథ రివీల్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మహారాజ్ అనగానే మహారాజు, సోమబాబు గారి సినిమా మహారాజ్ అనే టైటిల్తో వచ్చింది. మహారాజ్, అది రాజువయ్య మహారాజువయ్య అనే పాట కూడా ఫేమస్ కదా. అలాగే మహారాజ్ అంటున్నారు. ఇది అంటే మహారాజ్ అంటలా, మహారాజ్ అంటే మహా అంటే కొంత షార్ట్ కట్లు అంటూ ఉంటారు కదా, మహా అని. అలాగే రాజ్ అంటూ ఉంటారు. 2 పాత్రలు అవడానికి అవకాశం ఉంటుందిగా ఒకవేళ ఈ టైటిల్ పెట్టేట్టయితే. ఎందుకంటే దుర్గార్ట్స్ బ్యానర్లో కేఎల్ నారాయణ గారు, గోపాల్ రెడ్డి గారు ప్రొడ్యూసర్స్గా రూపొందుతుంది సినిమా. ఇది బహుశా మార్చిలోనే సెట్స్ మీదకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, ప్రెస్ మీట్ జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. రాజమౌళి గారి సినిమా అంటే దాదాపుగా 2 ఏళ్ళు 3 ఏళ్ళు అవుతా ఉంటుంది. మరి మహేష్ బాబుతో ఈ సినిమా కూడా అంతే పడుతుంది అంటారా? ఖచ్చితంగా పడుతుంది. పైగా ఈ సినిమా 2 పార్ట్లు అంటున్నారు. అంటే 2 భాగాలుగా ఉంటుంది. ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్గా అంటున్నారు. మరి నా గతంలో కనుక్కుంటేనే ఒక పార్టీ అన్నట్టుగా అన్నారు. 2 పార్ట్లు అయితే ఇక మహేష్ బాబు ఈ సినిమాతోనే 3 ఏళ్ల దాకా మహేష్ బాబు సినిమా లేనట్టే కదా. మళ్ళీ ఇంకా వేరే అంటే దాదాపు 3 సంవత్సరాల పాటు తెలుగు ఇండస్ట్రీలో కానీ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా రాబోతుందనే పదం అయితే కనపడదు సినిమాకి వెళ్తే. లేదా ఈ సినిమా మధ్యలో ఇంకా వేరే సినిమా ఒప్పుకోవడానికేమో ఆయన బాడీని ఫిట్నెస్ కోసం ట్రైనింగ్ పంపించారు. అది బయటికి రివీల్ కాకూడదు, ఆయన గెటప్ ఎలా ఉండదో బయటికి రివీల్ కాకూడదు. ఇన్ని రకాల సమస్యలు ఉన్నాయి. రాజమౌళితో సినిమా చేయటువంటి ప్రభాస్ గతంలో చూసాం. ప్రభాస్ విషయంలోనే, బాహుబలి విషయంలోనే. సాధారణంగా రాజమౌళి సినిమాల్లో డ్యూయల్ రోల్ ఉండటానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే బాహుబలిలో మనం చూసాం, బాహుబలిలో 2 పాత్రలే, ప్రభాస్ పోషించింది కూడా 2 పాత్రలే. అలాగే 2 హీరోలు ఉండాల్సిందే రాజమౌళి సినిమాల్లో. RRRలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ఉన్నారు. అలాగే మరి ఆయన సినిమా పెద్ద సినిమాలు చూసుకున్నప్పుడు కనీసం ఆ స్పాన్ పెరిగినప్పుడు మహేష్ బాబుని 2 పాత్రలు చూపించే అవకాశాలు కూడా లేకపోలేదు. పైగా ఇది హాలీవుడ్ వరకు వెళ్తుందని అంటే 1000 కోట్ల బడ్జెట్ అంటున్నారు దీనికి సినిమాకి నిర్మాణానికే 1000 కోట్ల బడ్జెట్ అంటే మరి ఏ స్థాయిలో ఉండాలి? ఇప్పుడు ఇండియానా జోన్స్ ఆ టైప్లో కథ ఉంటుంది, సౌత్ ఆఫ్రికా నేపథ్యంలో ఉంటుంది, ఒక ట్రావెలర్గా మహేష్ బాబు పాత్ర ఉంటుంది. ఇలా రకరకాల వార్తలు బయటకు వచ్చినాయి. కొంత రాజమౌళి గారి ఫాదరు ఈ సినిమా కథ రచయిత విజేంద్ర ప్రసాద్ గారు కొంత క్లూలు ఇచ్చారు, లీకులు ఇచ్చారు. కాబట్టి అంటే సినిమా గురించి కొంత ఓవరాల్గా
ఒక అవగాహన అయితే వచ్చింది. ఇంకో విషయం ఏంటంటే రాజమౌళి గారి సినిమాలో దాయటం ఉండదు. ఫస్ట్ రోజు ప్రెస్ మీట్లోనే కథ ఏంటి అని చెప్పేస్తారు వాళ్ళు. కాబట్టి ఆ టెన్షన్ కూడా పడక్కర్లా మనకి. సినిమాలో ఓవరాల్ అంశం ఇదే అని చెప్పేసి ఫస్ట్ రోజు చెప్పేస్తారు. RRR విషయంలో కూడా చెప్పారు వాళ్ళు. కొమరం భీము అల్లూరి సీతారామరాజు కలిస్తే ఎలా ఉంటుందనే అంశం ఉందని మేము సినిమా చేస్తున్నాం అని చెప్పారు వాళ్ళు అప్పుడు. ఇప్పుడు కూడా అదే చెప్తారు వాళ్ళు. అవకాశం ఉంది, చెప్పడానికి అవకాశం అయితే ఉంది. సో మీరు అన్నట్టు ఇందులో చాలా ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి. అటు జ్యువెలరీ అని ఉండొచ్చు, సినిమా మహారాజా అని అయి ఉండొచ్చు, ఇంకా కాంబినేషన్ క్రేజీ కాంబినేషన్ వీళ్ళందరూ వస్తున్నారు. అఫీషియల్గా చెప్పకుండా మనం ఏది కన్ఫర్మ్ అని చెప్పలేం కదా. బయట రూమర్స్ ఉన్నాయి కాబట్టి ఆ రూమర్స్కి ఎంతవరకు అందులో నిజం ఉందనే విషయంలో మన అనాలిసిస్ ఇది. అవకాశం ఉంది, మహారాజుని పెట్టొచ్చు. టైటిల్ కూడా అందంగా ఉంది కదా, బాగుంది. పైగా రాజకుమార్తో వచ్చినటువంటి ప్రిన్స్ అంటూ ఉంటారు, మహేష్ బాబు ప్రిన్స్ అంటూ ఉంటారు. కాబట్టి పెట్టచ్చు. రాజకుమార్ అనే పేరు మొదటి పేరు కలిసి వస్తుంది. రాజమౌళి అనే పేరుతోనూ రాజా అనే పదం కూడా ఉంది. మహేష్ బాబు పేర్లు 2 అక్షరాలు కూడా కనపడుతున్నాయి. కాబట్టి అవకాశం అయితే ఉంది. డ్రీలు అవడానికి కూడా అవకాశం ఉంది. SSMB 29 సినిమాగా మహారాజ్ అయ్యుండొచ్చు అని అంటున్నారు. మనకి ఇంకా పూర్తిగా తెలియదు. సో మనం అప్పటి వరకు మహారాజ్ అని అనుకుందాం. మరి మహారాజ్ సినిమా చాలా క్రేజీగా రాబోతుంది. మరి దీనికి మార్చి నుంచి సెట్స్ మీదకి వెళ్తుంది కాబట్టి సినిమా రిలీజ్ అవ్వడానికి దాదాపు ఒక 2-3 ఏళ్ళు అవుతుంది కాబట్టి అప్పటి వరకు మనం మహేష్ బాబు గురించి వెయిట్ చేయాల్సిందే. థ్యాంక్ యూ.